అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో ప్రకాశం పులి టైగర్ బలరాం కృష్ణమూర్తి గారిని తీసుకొచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయనతోటి కూడా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలో గనక అలాంటి ఒక మంచి మాస్ లీడర్ కనుక వస్తే అద్దంకిలో కూడా వైసీపీ రూపురేఖలు మారుతాయని కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడరు, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. 2024 తర్వాత కూడా అక్కడ అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీ బలహీన పడిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2024 ముందు అక్కడ వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా పాణెం హనుమరెడ్డిని అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడం, లాస్ట్ మినిట్లో 2024 ఎన్నికల్లో ఆయన అంత ప్రభావం చూపించలేకపోవడంతో అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా గొట్టిపాటి రవికుమార్ గారు భారీ మెజార్టీతో గెలిచి మంత్రి అయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉంటూ అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీని గట్టెక్కించగల మాస్ లీడర్, మగాళ్ళ లాంటి లీడర్ కావాలి. హనుమరెడ్డి నాన్ లోకల్ అవటంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో అంత చొచ్చుకొని వెళ్ళలేకపోతున్నాడని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే ఈయనకి పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అండదండలు ఉండటంతో కూడా ఇన్ని రోజులు ఆయన సమన్వయకర్తగా కూడా కొనసాగుతున్నాడు అని అనటంలో అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు. సో ఇప్పుడు క్యాడర్కి బలమైన లీడర్ కావాలి. ఎందుకంటే 1978 దశకంలోనే అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గొప్ప నాయకుడిగా కూడా బలరాం కృష్ణమూర్తి గారిని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఓవరాల్గా 4 సార్లు 1978, 1983లో, 2004లో, 2009లో కూడా బలరాం గారు అక్కడ పోటీ చేయడం జరిగింది. 78లో గరటి గారి మీద గెలవడం జరిగింది. 83లో అదే గరటి గారి మీద ఓడిపోవడం జరిగింది. 2004లో జాగలమూడి రాఘవరావు గారి మీద గెలవడం జరిగింది. 2009లో గొట్టిపాటి రవికుమార్ గారి మీద ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా కర్ణం వెంకటేశ్వర అక్కడ రాజకీయ ఎంట్రీ చేస్తూ బలరాం గారికి సరికొత్త ఆలోచన చేసినప్పుడు కూడా అది బెడిసి కొట్టడం జరిగింది. వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలో బలరాం కంటూ ఒక క్యాడర్ ఉంది. పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు ఒక లీడర్షిప్ ఉంది. అలాంటి లీడర్షిప్ కనుక అద్దంకిలో బలంగా ఉంటే రాబోయే రోజుల్లో వైసీపీకి మరింత ప్లస్ అవుతుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి కొన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడైతే కాన్స్టిట్యున్సీస్ వీక్గా ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారందరూ కూడా చెక్కు పెట్టేందుకు సిద్ధం చేస్తూ, అదేవిధంగా సీనియారిటీ లీడర్ బలరావు లాంటి ఒక సీనియర్ లీడర్ సేవలు పొందేందుకు కూడా ఆయన ఒక అడుగు దిగి వచ్చి, ఎందుకంటే 2024లో వైసీపీ కొన్ని గుణపాఠాలు నేర్చుకుంది. ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చి చేతులు కాల్చుకుందో ఆ తప్పును ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేయదలుచుకోలేదు. కాబట్టి మళ్ళీ పెద్ద ఆయన కనుక అక్కడికి తీసుకొస్తే రాబోయే రోజుల్లో అద్దంకి వేదికగా కూడా బలరాం రాజకీయాలు మరింత ఊపందుకుంటాయి. కేడర్ కూడా జోష్లోకి వస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు, అద్దంకిలో ఒకవైపు ఉన్నటువంటి వైసీపీ వర్గం కూడా బలరాం రాక్ కోసం ఆశగా ఎదురు చూస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు.